సమాజం తరఫున వచ్చి కళ్యాణంలో పాల్గొన్నందుకు శుభాభినందనలు అండి. మీకు రాబో సంవత్సరం అన్ని విధాల శుభకంగా జరగాలని కోరుకుంటాం. మీరందరూ ఈ కార్యక్రమంలో ప్రశాంతంగా పాల్గొని ఎవరైనా సరే కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలతో కూర్చోకూడదండి. కళ్యాణం చేయించే వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ కప్పులు అంటే భార్య భర్తలే కూర్చోవాలి. అది పద్ధతి, హిందూ ధర్మం ప్రకారం పద్ధతి అన్నమాట. మీరు కళ్యాణం చేస్తున్నారంటే దేవుడికి మీరు కూడా కళ్యాణ దంపతుల కింద లెక్క అనమాట. మేము చెప్తాం, మరి మీరు వినలేకపోతే మేమేం చేయగలిగేది లేదు, మీ ఇష్టం అది. అట్లాగే కళ్యాణం చేయించేవాళ్ళు మాత్రమే ముందు కూర్చోవాలండి. కళ్యాణం చేయించిన పెద్దవాళ్ళు అనుకుంటే దయచేసి ఆ 2 లైన్లకి వెనకాల కూర్చొని ఏ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు, దానికి అభ్యంతరం లేదు. అలాగే మీ అందరికీ ప్రత్యేకమైన ప్రసాదాలు ఇవ్వబడతాయండి. కార్యక్రమం అయిపోయినాక దయచేసి కార్యక్రమంలో మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు చెప్పిన ప్లేస్లోకి వెళ్ళి మీ ప్రసాదాలు తీసుకోవచ్చు. జనరల్ పీపుల్కి మీకు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. జనరల్ పీపుల్ బయట ఉంటారు, మీకు ఈ గుడి వెనకాల ఏర్పాటు చేశారు మా వాళ్ళు. దయచేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అయ్యి మా అందరికీ కోఆపరేట్ చేయండి. మీరందరూ ఆనందంగా కళ్యాణం చేసి ఆశీస్సులు అందుకోమని కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే ఇంకో విషయం అండి, మీ అందరికీ కళ్యాణం అయిపోయినాక మన పెద్ద పూజారి గారు మా సమాజం తరఫున, నా తరఫున కార్యక్రమం అంటే కళ్యాణం నిర్వహిస్తున్న తెలియదేవ ఉమామహేశ్వరరావు గారు తరఫున మన వైస్ ప్రెసిడెంట్ గారు బహుమానం అందజేస్తారండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన తిరుపతి లడ్డు, అలాగే అప్పం, అలాగే మిగతా వస్తువులు దాంట్లో ఉన్నాయి, అవన్నీ మీకు అందజేస్తారండి. మీరు ఒక్కొక్కరు వచ్చి అందజేస్తారు, తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. నమస్కారం.